హలో అండి, అందరికీ వెల్కమ్ టు రమా కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనము పచ్చి అనపకాయలు, అలాగే పచ్చి పల్లీలు, అలాగే టమాటా రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అయితే మనము టమాటాలు, పచ్చిమిర్చి ఇలా శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఈ టమాటాలు ఎక్కువ బాగా కొంచెం గ్రేవీ లాగా ఎక్కువ పచ్చడి ఎక్కువగా ఉండాలి అనుకుంటే టమాటాలు కొన్ని ఎక్కువ వేసుకోండి. కారం అయితే పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలన్నమాట. ఇవి రెండు కలిపి మనము ఉడికించుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. ఆ తర్వాత చింతపండుని ఇలా నానబెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లి, అలాగే ఎర్రగడ్డ, కొత్తిమీర అయితే కావాలండి. ఆ తర్వాత మనము పచ్చి అనపగింజలు, పల్లీలు అయితే ఇలా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను టమాటాలు, పచ్చిమిర్చి ఒక పక్క, అలాగే అనపగింజలు, పల్లీలు అయితే ఒక పక్క పెట్టుకొని ఉడికించేసుకున్నాను. ఆ తర్వాత మనము రోట్లో చింతపండు, వెల్లుల్లి రెండు వేసి బాగా మెత్తగా అయితే రుబ్బుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే బాగా రుబ్బుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసి బాగా రుబ్బుకోవాలి. బాగా నున్నగా అయితే కాదండి, కొంచెం కచ్చా పచ్చాగా అయితే రుబ్బుకోవాలి. పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా అయితే మెల్లగా అయితే మనము దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత టమాటాని వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. బాగా మెత్తగా రుబ్బుకోవాలి, గట్టిగా దంచుకోకుండా స్లోగా అయితే దంచుకోవాలి, లేకపోతే అదంతా మనకి ఎగురుతుందండి. అలాగే టమాటా బాగా దంచుకున్న తర్వాత మనమైతే ఆనియన్, ఎర్రగడ్డ అయితే వేసుకొని బాగా దంచుకోవాలన్నమాట. అన్నీ కలిపి అయితే దంచుకోవచ్చు. ఇది చిన్న రోల్ కాబట్టి ఒక్కొక్కటి వేసి దంచుతున్నాను అనమాట. అలాగా ఒక్కొక్కటి వేసి కలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ కొత్తిమీర అయితే దంచుకుంటున్నాను. ఆ తర్వాత మనము రెడీగా పెట్టుకున్నాం కదండి, ఉడికించుకొని అనపగింజలు, పచ్చి పల్లీలు అవి కూడా రెడీ పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం దంచుకునేటివన్నీ కలిపి ఇలా బాగా కలుపుకోవాలి. అలాగే మీకు తగినంత ఉప్పు కూడా వేసుకొని దీంట్లోకే కలుపుకోవాలి. ఆ తర్వాత పచ్చి అనపగింజలు, పల్లీలు కూడా వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పచ్చి అనపగింజలు, పల్లీలు, టమోటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీంతో అయితే మనము ముద్దలో వేసుకొని తింటే చాలా అయితే టేస్టీగా ఉంటుందండి. అసలు ఇది మనకి ముద్ద, ఆ చట్నీ వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. ఈ రెస్టారెంట్లో వాటిలో దొరికే కంటే ఇది చాలా అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ.